మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో అఖిలపక్షం భేటీ ప్రారంభమైంది. రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండగా బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లులపై ప్రతిపక్ష నేతలకు కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవ్వనుంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో జరుగుతున్న అఖిలపక్ష భేటీలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే పలు బిల్లులు, ప్రభుత్వ బిజినెస్ పై అఖిలపక్షానికి కేంద్రం తరపున రాజ్నాథ్ సింగ్ వివరించనున్నారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని కోరనున్నారు. అఖిలపక్ష సమావేశానికి ఆయా పార్టీల పార్లమెంటరీ పక్ష నేతలు హాజరయ్యారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందిస్తారు. గోపి, రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. 2 విడతల్లో ఈ సమావేశాలు జరగబోతున్నాయి. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు కూడా ఫస్ట్ సెషన్ జరగబోతోంది. అలాగే ఇటు రెండవ సెషన్ మార్చ్ నుంచి ఏప్రిల్ వరకు 2వ విడత సమావేశాలు జరగబోతున్నాయి. సో తొలి విడత సెషన్ లో భాగంగా రేపు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం ఉంటుంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఆనవాయితీగా వస్తున్న అఖిలపక్ష సమావేశాన్ని ప్రస్తుతం కేంద్రం నిర్వహిస్తోంది. పార్లమెంట్ అనెక్స్ భవనంలో రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ అఖిలపక్ష సమావేశం జరుగుతుంది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజ్జు, అలాగే సహాయ మంత్రి మురుగన్తో పాటుగా ఇటు న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, అలాగే కేంద్ర మంత్రి జేపీ నడ్డా రాజ్యసభ సభానాయకుడి హోదాలో అటెండ్ అవ్వడం జరిగింది. అలాగే వివిధ పార్టీలకు సంబంధించిన పార్లమెంటరీ పక్ష నేతలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. టీడీపీ నుంచి బీద మస్తాన్ రావు, వైఎస్ఆర్సీపీ నుంచి మిథున్ రెడ్డి, అలాగే జనసేన నుంచి ఇటు బాలశౌరి, కాంగ్రెస్ పార్టీ నుంచి జయరాం రమేష్, అలాగే గౌరవ్ గొగోయ్ సహా ఆయా పార్టీలకు సంబంధించిన పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్ అంతా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు సహకరించాలని చెప్పడంతో పాటుగా ఇటు సభలో ఏ బిల్లుల్ని కేంద్రం తీసుకురాబోతోంది, ముఖ్యంగా ఏ ప్రొసీడింగ్స్ ని సభ ముందుకు తీసుకురాబోతోంది, వాటికి సహకరించాలని చెప్పి అఖిలపక్ష నేతల్ని కేంద్రం కోరబోతోంది. సో ముఖ్యంగా కొత్త బిల్లులు ఏమి తీసుకురాబోతున్నారు, ఈసారి వక్ఫ్ సవరణ బిల్లుకు సంబంధించి జేపీసీ ఇప్పటికే నివేదికను స్పీకర్ సమర్పించడం జరిగింది. ఈ సమావేశాల్లో దాన్ని పార్లమెంట్ ముందుకు కేంద్రం తీసుకురాబోతోంది. అలాగే ప్రజా సమస్యలపై కూడా చర్చించాలని చెప్పి విపక్షాలు ఈ అఖిలపక్ష సమావేశంలో కేంద్రాన్ని కోరే అవకాశం ఉంది. ధరల పెరుగుదల, నిరుద్యోగంతో పాటుగా మణిపూర్ అంశం, అదానీ అవినీతి కుంభకోణ అంశాలతో పాటుగా అనేక అంశాలని ఇటు పార్లమెంట్ లో చర్చించాలని చెప్పి విపక్షాలు డిమాండ్ చేసే అవకాశాలున్నాయి. సో ఓవరాల్ గా ఈ బడ్జెట్ సమావేశాలు ముఖ్యంగా ఫస్ట్ సెషన్ లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరగనుంది. రెండవ సెషన్ లో బడ్జెట్ కేటాయింపులపై చర్చ అనేది జరగబోతోంది. థాంక్యూ గోపి.